బాలాగారు మీరేం చెప్తారు? ఇప్పటివరకు భానుప్రకాష్ గారు చెప్పినట్టుగా నిజంగా అధికారులకి ఈరోజు వేటు పడింది. మేబీ ఎన్నికలు దగ్గర ఉన్నాయి కాబట్టి ఎంపీ గారికి గండం కట్టెక్కినా కానీ రేపు ఆయన ఇంకెప్పుడైనా పోటీ చేయాలన్నా ఇవన్నీ సమస్యలే కదా. అసలు ఆ తిరుపతి ఎపిసోడ్ అనేది ఈ రోజుకి కూడా ఎవరు మర్చిపోరు. ఈవెన్ మనం గూగుల్లోనో యూట్యూబ్లోనో కొడితే కూడా డైరెక్ట్గా ఓపెన్గా ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎందుకు ఓటేశారు, ఎవరు తీసుకొచ్చారంటే కూడా అక్కడున్న మహిళలు, బస్సులో ఉన్న మహిళలు చెప్పేశారు. మేడం ఒకటి లక్ష్మి గారు, మీకు అలానే రాజనీతి ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. మీరు మంచి టాపిక్ తీసుకున్నారు, కానీ మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా దీన్ని ఎవరు స్టాప్ చేయలేరు. ఇట్స్ అ ఫ్యాక్ట్. అంతేనా? డెఫినెట్లీ. అది చాలామంది అనుకోవచ్చు, ఎఫ్ఐఆర్లు కట్టారు, చాలామంది అధికారులు సస్పెండ్ అవుతున్నారు. టెక్నికల్గా నేను మాట్లాడతాను. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టి అధికారిని సస్పెండ్ చేసినంత మాత్రాన ఆ అధికారి సస్పెండ్ మాత్రమే అయ్యాడు. అతన్ని కల్పిట్ అని ఎలా ప్రూవ్ చేస్తారు? ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ రూల్స్ అని కొన్ని ఉంటాయి. అసలు ఎలక్ట్రోల్ని ఎవరు చేసుకుంటారు? చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ హూస్ టు బి ఆఫీసర్, రైట్? ఇతని డైరెక్షన్స్ మీద కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, అతను డిఈఓగా ఆపరేట్ చేస్తారు. ఈఆర్ఓ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఒకటి ఉంటాడు. ఆ ఈఆర్ఓకి సంబంధించి మళ్ళీ బిఎల్ఓస్ ఉంటారు. బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్ళి ఒక ఓటర్ కార్డు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి పలానా వ్యక్తి ఉన్నాడా లేదా అని చెప్పేసి అని ఎంక్వైరీ చేసిన తర్వాత ఆన్లైన్ ఫామ్ అయితే ఆన్లైన్ ఫామ్, మాన్యువల్ అయితే మాన్యువల్ వాళ్ళు ఎంట్రీ చేసుకొని దాన్ని సబ్మిట్ కొట్టాక నెక్స్ట్ హైరార్కీ వెళ్తుంది. ఇది ప్రొసీజర్. స్లిప్ ఉన్న వాళ్ళే జరుగుతుంది. సో ఇప్పుడు ఒక ఓటర్ కార్డ్ ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సో ఎగ్జాంపుల్ మీరు నేను ఓటర్ కార్డ్ అప్లై చేసుకున్నాం. ఓటర్ కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత ఇది హైరార్కీ లెవెల్లో వెళ్తుంది కదా. హైరార్కీ లెవెల్ వెళ్ళినప్పుడు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఇప్పుడు ఇక్కడ సస్పెండ్ ఎవరిని చేయాలి? మొత్తం అందరిని చేయాలి. ఒక కలెక్టర్ ఒకటే కాదు, బిఎల్ఓ దగ్గర నుంచి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ. ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్ట్రోల్స్లో ఇతను ఒకటే కాదు, యువర్ సూపర్వైజర్. ఇది ఒక్కరితో అయ్యే పని కాదు. డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్స్ ఆఫీసర్ల కింద ఉన్న క్యాడర్ది తప్పేం లేదు. నేను అందుకే చెప్తున్నా, ఇక్కడ డిఓది కానీ ఈఆర్ఓలది కానీ బిఎల్ఓది కానీ తప్పేమీ ఉండదు. ఎందుకు అంటే వీళ్ళకు ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది. నా సుపీరియర్ ఆఫీసర్ నేను ఏది చెప్తే అదే ఫాలో అవ్వాలి, సింపుల్. ఇప్పుడు మీరు వెళ్ళి ఎంత వాదించినా వాళ్ళు వినరు. రూల్ ఉంది, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ రూల్స్ ఉన్నాయి, మీరు ఇలా ఫాలో అవ్వాలంటే ఐ డోంట్ కేర్, మై ఆఫీసర్ ఇస్ సెట్ దిస్, మై సూపర్వైజర్ సెట్ దిస్, మీరు ఎలానే ఇవ్వాలి అంతే. ఇదంతే. వాళ్ళు మీరు రూల్ బుక్ చూపించినా ఏం చూపించినా వినరు. సో అలాంటప్పుడు వాళ్ళు ఎవరిని ఫాలో అవుతారు? వాళ్ళు హయ్యర్ అఫీషియల్స్ దగ్గరే ఫాలో అవుతారు. ఈ హయ్యర్ అఫీషియల్స్ అందరూ ఎక్కడ ఉంటారు? మీకు మ్యాక్సిమం ప్రిన్సిపల్ సెక్రటరీస్లోనో లేకపోతే సెక్రటరియట్లోనో లేదనుకుంటే స్టేట్ హెడ్ క్వార్టర్స్లోనో ఉంటారు, రైట్? వీళ్ళందరూ డైరెక్షన్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఏమని చెప్పేసి ఒక ఎలక్ట్రల్ ప్రిపరేషన్ చేయాలంటే, రోల్స్ని ప్రిపరేషన్ చేయాలన్నప్పుడు ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎంత డ్రాఫ్ట్ రోల్ ఇవ్వాలి, డ్రాఫ్ట్ రోల్ తర్వాత వీళ్ళకి పబ్లిక్ చేసిన తర్వాత అబ్జెక్షన్స్ అన్నీ తీసుకోవాలి, అబ్జెక్షన్స్ ప్రజలకు తెలుస్తున్నాయా లేదా. అసలు ఇప్పుడు పేపర్ పబ్లికేషన్స్ అనేది పోయింది, నార్మల్ పేపర్ సర్క్యులేషన్స్ అనేది లేదు. లేనప్పుడు అబ్జెక్షన్స్ కూడా వాళ్ళు చేయడానికి ప్రజలకు కూడా తెలీదు. సో ప్రిపరేషన్స్ అని ఎవరు చేస్తారు? ఈ పొలిటికల్ పార్టీలలో ఎవరైతే పవర్లో ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లు అక్కడ ఉండి మొత్తం ప్రిపేర్ చేసేసి కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళలో ఒకవేళ నిజంగా జరిగాయి అవకతవకలు జరిగాయి అని చెప్పేసి అని ఎంక్వైరీ ఎలా చేస్తారు? ఇప్పుడు ఆయన ఎవరో అన్నారు ఆధార్ కార్డు ఎందుకు లింకప్ చేయాలి. ఎస్, మంచిదే. ఆధార్ కార్డు ప్రతిదానికి కావాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ లింకప్ చేయాలనుకున్నప్పుడు దానికి ఎందుకు చేయకూడదు, ఆధార్ కార్డు ఎందుకు లింకప్ చేయలేమనే దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. అది ఎందుకు చేయలేదనే దానికి కూడా. ఎందుకు ఆధార్ కార్డు లింకప్ చేయలేరు అంటే కాదు, దాని గురించి కూడా కాదు. ఎలక్ట్రోల్ ఏదైతే ఉందో అది మీ రెసిడెన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. మీరు ఈ ఇయర్ ఇక్కడ ఉన్నారనుకోండి, ఇంకో ఇయర్ షిఫ్ట్ అయిపోతే ఒకవేళ మీరు ఓటుని షిఫ్ట్ చేసుకోవాలనుకోండి, మీ ఓటు మారిపోతుంది. అప్పుడు మీ ఓటు ఆధార్ కార్డుకి లింకప్ అయింది అనుకోండి, అది వేరే లొకేషన్ ఉన్నప్పుడు మీకు ఎలక్ట్రోల్ అనేది ఎప్పుడు కూడా మీ కాన్స్టిట్యున్సీ వేర్ యు ఆర్ రిసైడింగ్ అక్కడ మీరు ఒక ఎమ్మెల్యేని ఎంచుకోవాలి. కాబట్టి అది కొంచెం డిఫికల్టీ, కాబట్టి దానికి రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి, యాక్ట్స్ మార్చాలి. కాదులేండి సార్, అలా కాదులేండి.
సార్ వినండి, అవన్నీ కాదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటు హక్కు ఎలా వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓటు హక్కు అనేది మీరు ఎక్కడ నివసిస్తున్నారో దానికి నమోదు చేయని, ఓటర్ కార్డు లో కూడా ఆధార్ కార్డు నమోదు చేయని ఇబ్బంది ఏముంది? వాళ్ళకి ఎన్ని ఉన్నాయి వచ్చేస్తాయి కదా. ఎక్కడెక్కడ నమోదు, ఊర్లో ఒకటి, ఈడొకటి, ఒకే డివిజన్ లో 4 చోట్ల పెట్టుకోవడం, ఒక బూతుల్లో రకరకాలు చూస్తున్నాం. మేము గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాం సార్. దీన్ని కట్టడి చేయాలంటే ఏం చేయాలి? అయిపోయిందా? సో ఆ డిఫికల్టీస్ ఉన్నాయి కాబట్టి ఆధార్ లింకప్ చేయడం అనేది కొంచెం డిఫికల్టీనే. ఇప్పట్లో అది కుదిరే పని కూడా కాదు మనం. ఇప్పుడు వీళ్ళని శిక్షించాలి అన్నప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పడం మళ్ళీ కూడా జరుగుతుంది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో కూడా జరుగుతాయి, నో డౌట్. అందులో మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా మళ్ళీ కానీ కాదు, మీరు అసలు ప్రతి చోట జరిగినాయి ఇలాగే జరుగుతాయి అంటే ఆంధ్రప్రదేశ్ అంటున్నారా? అన్ని చోట్ల ఇదే జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, భారతదేశంలో ప్రతి చోట ఇదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా జరిగినా కూడా ఎవరు బయట పెట్టట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి, గలం ఎత్తుతున్నాయి కాబట్టి, వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి ఇవి బయటకు వస్తున్నాయి. మిగతా రాష్ట్రాలలో ఏం జరుగుతుందంటే ఇక్కడ ములాఖీలు జరుగుతాయి. అంటే ఈ పని చేస్తున్నది అధికారంలో ఉన్న ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, నో డౌట్. ఇందులో ప్రతి ఒక్కరు కూడా. ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇప్పుడు మనకు ఒక ఐడెంటికల్గా వచ్చిందంటే ప్రతిపక్షాలు వాళ్ళు మేల్కొని ప్రతి దాన్ని కూడా మానిటర్ చేసుకుంటూ, కంప్లైంట్లు చేసుకుంటూ. ఆ రోజు ప్రతిపక్షాల కంటే కూడా ఒక రకంగా మీడియా కెమెరాలు వెళ్ళి నేను అదే చెప్తున్నాను. ఫోర్త్ ఎస్టేట్ కానివ్వండి, లేకపోతే ఇంకోటి మీకు యూట్యూబ్ కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో సమగ్రంగా వాళ్ళ యొక్క పాత్రను పోషిస్తున్నారు కాబట్టి ఈ రోజు కంప్లైంట్లు చేయడం కావచ్చు, ఇలాంటి ఫేక్ ఎలక్ట్రోల్స్ కానీ ఐడెంటిఫై చేయడం కావచ్చు. తిరుపతి బై ఎలక్షన్ లో జరిగింది, ఆ తర్వాత గ్రాడ్యుయేట్ లక్ష్మి గారు నేనేం చెప్తున్నాను మీకు, లక్ష్మి గారు ఇది ఆగదు. ఐమ్ టెల్లింగ్ యూ, నేను ఒక పొలిటికల్ కన్సల్టెంట్ గా చెప్తున్నాను మీకు, ఇది ఆగదు. ఇది నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ. కాబట్టి అంటే అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా నేను గెలవటం ఈజీ అనట్లేదు ఇక్కడ. అందుకే ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్ట్రోల్ వేరు, కాస్టింగ్ ఆఫ్ ఓట్ ఈస్ డిఫరెంట్. ప్రిపేర్ చేసినంత మాత్రాన మీరు కాస్ట్ చేయించుకోలేకపోతే మీరు గెలవలేరు. మీరు ఎలక్ట్రోల్ ప్రిపేర్ చేయగలుగుతారు, కానీ ఆ ఓటుని మీరు కాస్ట్ చేయించుకోవాలి. అంటే ఓటు వేయించుకోగలిగితేనే. ఓటు వేయించుకోలేదనుకోండి, మీరన్న ఈ లిస్ట్ అందరినీ కూడా నిజంగానే పై ఆఫీసర్ చెప్పు, ఆ పై ఆఫీసర్ చెప్పు, అదంతా మేనేజ్ అయిపోయింది అనుకోండి, కాస్టింగ్ కూడా అయిపోతుంది. అవదు. అదే ఇప్పుడు మొన్న జరిగింది కూడా మీకు పార్లమెంట్ ఎలక్షన్స్ తిరుపతిలో ఇలా జరిగాయి కాబట్టి, దొంగ ఓట్లకి వేయడానికి వస్తున్నారు కాబట్టి ప్రతిపక్షాలు ముందే మేల్కొని వాళ్ళని స్టాప్ చేసాయి కాబట్టి ఇవన్నీ బయటపడ్డాయి. ఆ స్టాప్ అనేది తెలవకుండా చేయకుండా ఉంటే గుంపులో స్టాప్ అంటే కొంతవరకు చేసి ఉంటారు, కొంతమంది లోపలికి వెళ్ళిన తర్వాత జరిగి ఉంటుంది, అవి జరిగిపోతాయి. దాన్ని స్టాప్ చేయలేరు. నేను అదే అంటున్నా. మీకు ఏమంటున్నాను, గుంపులో వెళ్ళిపోతారు, ఓట్లు వేస్తారు, వచ్చేస్తారు. ఇవన్నీ ఎప్పుడు తేలుతాయి? మీరు కంప్లైంట్లు ఇచ్చి అవునా కాదా అని డిసైడ్ అయ్యేంత వరకు టర్న్ అయిపోతుంది, పీరియడ్ అయిపోతుంది. ఒకవేళ మీరు కంప్లైంట్ చేసుకున్న ఇన్ఫ్రాక్చర్స్ యూజ్లెస్. అక్కడ మళ్ళీ కొత్త ఎలక్ట్రోల్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మరి బీజేపీ ఇప్పుడు కేంద్రం దిగిందిగా, ఇప్పుడు కేంద్రం రంగంలోకి అసలు చేసేదే ఫస్ట్ కేంద్రం, ఈసీ చేసేదే ఈసీ. ఏం చేస్తుంది? ఇవన్నీ చేసేదే ఈసీ. మీరు ఏమనుకుంటున్నారు, ఈసీ అంటే ఇండిపెండెంట్ బాడీ అనుకుంటున్నారా మీరు? ఇట్ ఈస్ ఇండిపెండెంట్ బాడీ, ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్ బాడీ, ఇండిపెండెంట్ బాడీ. ఒక కన్సల్టెంట్ అని చెప్తున్నా, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ బాడీ. అందులో పనిచేసే వాళ్ళు ఎవరు? స్టేట్ కి సంబంధించిన ఐఏఎస్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, కలెక్టర్లు, వీళ్ళే పనిచేస్తారు కదా, బయట వాళ్ళు కాదు కదా. బయట నుంచి వచ్చే వాళ్ళు ఏంటి, ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళ అబ్జర్వర్లు, వాళ్ళు వచ్చి ఏం చేయాలి ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చేసి పోతారు. పనిచేసేది ఎవరు? స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మరి ఈసీ ఏం చేస్తుంది అక్కడ? సెంటర్ లో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసేది అందరూ ఎవరు? సెంట్రల్ భానుప్రకాష్ గారు లేరు కాబట్టి నేను ఆయనతో చెప్పించలేను. అలా అనుకుంటే ఈసీ ఎవరి అండర్ లో ఉంటుంది? కేంద్రం అండర్ లో ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రతి రాష్ట్రాన్ని గెలుచుకోవడం ఈజీ అవుతుందిగా ఒకవేళ అలా అనుకుంటే. రత్నప్రభ గారు నేను అక్కడికే చెప్తున్నాను, మీకు ఎలక్ట్రోల్ ప్రిపేర్ చేయడం ఒక పద్ధతి అయితే దాన్ని కాస్ట్ చేసుకోగలిగితేనే మీరు విన్ అవ్వగలుగుతారు. కాస్ట్ చేయించుకోలేకపోతే ఎవరు విన్ అవ్వలేరు. అదే ఇక్కడ మీకు చెప్తున్నాను. మీకు పబ్లిక్ ఒకవేళ కానీ కాస్ట్ చేయించుకోగలిగితే దానికే పోలింగ్ మేనేజ్మెంట్ అంటారు.